అమెరికాలో నిన్న మన తెలుగువాడైనటువంటి ఒక కుర్రోడు ప్రాణాలు కోల్పోవడం, పిజ్జా ఆర్డర్ ఇచ్చి ఆ పైన అక్కడ కాల్చి చంపిన ఉదంతం తర్వాత అతను ఆల్రెడీ జాబ్ చేస్తూ మళ్ళీ ఈ పిజ్జా డెలివరీ బాయ్గా చేయడం ఏంటి అన్నటువంటి చర్చ సోషల్ మీడియాలో వచ్చింది. అత్యాశ లాంటి పదాలు. కానీ ఈ నేపథ్యంలో ఒక కుర్రోడు చెప్పుకొస్తున్నాడు అక్కడ, ₹1,00,00,000 జీతమైనా కష్టమేనా అన్నటువంటిది. 1,00,00,000 వార్షిక ప్యాకేజీ అంటే ఏడాదికి విలాసవంతమైన జీవితం అనుకోవడం పొరపాటే అని న్యూయార్క్లో నివసిస్తున్న భారత యువకుడు యష్ శర్మ చెప్పుకొచ్చాడు. భారీ జీతం వచ్చిన 35 నుంచి 40% పన్నులు వెళ్ళిపోతాయి. నెలకు ₹2 లక్షల నుంచి 3 లక్షల అద్దె ఉంటుంది. ఇతర జీవన వ్యయాలతో చేతిలో మిగిలేది చాలా తక్కువే. అదే మొత్తంతో పోలిస్తే భారత్లో 25-30 లక్షల జీతంతో మెరుగైన జీవన శైలి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డాడు. విదేశీ ప్యాకేజీలను అంచనా వేసేటప్పుడు జీతంతో పాటు జీవన వ్యయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని. ఇది నిజం. బెజవాడలో ₹50,000 బతకడం హ్యాపీ. ₹1,00,000 అంటే అద్భుతం. అదే బెంగళూరులో ₹1,00,000 అంటే నార్మల్. 3-4 లక్షలు అయితే కానీ ఒక క్లారిటీ ఉండదు.